ఓకే, సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. 95% కంటే ఎక్కువ పోలింగ్ జరిపించి ఈ యొక్క పారితోషికాన్ని అందుకోవాలి, గ్రామ అభివృద్ధికి ఈ 2 లక్షల రూపాయలను వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ఓటు అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇవాళ చాలా మంది కూడా కొంతమంది అక్కడక్కడ పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సెంటేజ్ చాలా సందర్భాల్లో తక్కువ జరుగుతూ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేసినా వేయకపోయినా ఏం తేడా ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ మరి చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, పట్టణ ప్రాంతాల ప్రజలే తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. అన్నీ తెలిసినటువంటి వారు, మంచి చెడును మీరు ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. సో ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు గత కొద్ది ఎన్నికలు మనం గమనించినప్పుడు చాలా సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందువల్ల పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా తప్పకుండా మీ యొక్క పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు హక్కుతో మన భవిష్యత్తు మార్చుకోవచ్చు. మీరు కోరుకున్నటువంటి పరిపాలనను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఓటు హక్కును వేయకుండా వదిలేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా గొప్పది. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యంలో ఎటువంటి మార్పులైనా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఉప ఎన్నికైనా, సాధారణ ఎన్నికైనా, ఏ ఎన్నికైనా కూడా ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి గారు వారి స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడకలో 11 గంటల ప్రాంతంలో వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సో వారు ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి నేరుగా చింతమడకలో వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి అక్కడి నుంచి వారు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక ఇతర కార్యక్రమాలు కానీ ఆగేటువంటి అవకాశం వారు లేదు. మళ్ళీ వచ్చినప్పుడు డెఫినెట్గా రావడం జరుగుతుంది కనుక కోడ్ దృష్ట్యా నేరుగా తన ఓటు హక్కును వినియోగించుకొని వారు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎన్నిక రిఫరెండంగా భావిస్తున్నారా? అంటే ఇది